అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. చాలామంది రైతన్నలు మాకు రైతు భరోసా ఇంకా అకౌంట్లో పడలేదు, రైతు భరోసా ఇంకా రాలేదు, రాకపోవడానికి రీజన్ ఏందని చెప్పి చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో చాలామంది నేను ఒక 7 రోజులు బయటికి వెళ్ళిపోయినా, నాకు హెల్త్ బాగాలేక రకరకాల రీజన్స్తో బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో సో రైతన్నలు చాలామంది మెసేజ్లు పెట్టి వాళ్ళందరికీ కొంత సమాచారం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నా. సో రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. దాదాపు 10 ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. పోయిన ఎండాకాలం పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసిరు. ఇంకా సుమారు 3,000 పైచిలకు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా విడుదల చేయలేదు. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా మాత్రం దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. సుమారు 73,30,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దగ్గర 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు కేటాయించమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఇంకా వివరాల్లోకి పోతే మొత్తం ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వచ్చింది, సో 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎన్ని పైసలు వచ్చినాయి, ఏం కథ ఏందనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అట్లనే రైతు భరోసా రానటువంటి రైతులు ఏం చేయాలి ఏందనేది కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తం రైతులు తెలంగాణ రాష్ట్రంలో 73,30,000 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. మొత్తం టోటల్ ఫార్మర్స్ ఎంతమంది? 73,30,000 మంది రైతులు రైతు భరోసా వచ్చింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఖర్చు పెట్టినామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. చాలా క్లియర్ లెక్క, ఇది మీకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. దాదాపు 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. రైతులేమో 73,30,000 మంది రైతులు అయితే 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో చాలా క్లియర్గా మీకు నేను లెక్కలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా తర్వాత ఒకసారి పిన్ టు పిన్ లెక్కలతో సహా మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే 7 ఎకరాల నుండి 8 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సుమారు 7,135.77 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇచ్చిరు. ఆ తర్వాత మిగతా 2 ఎకరాలు అంటే 8 ఎకరాలు, 9 ఎకరాలు, 10 ఎకరాలు, దాదాపు ఈ 3 ఎకరాలు కలుపుకుని సుమారు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు కంప్లీట్ చేసేటటువంటి కార్యక్రమం చేసి, ఇది చాలా క్లియర్ లెక్క. నేను మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. 73,30,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చారు. దాదాపు 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి. 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఒకసారి ఎకరం లోపున్న రైతులకు ఎంత వస్తాయి, 2 ఎకరాల లోపున్న వాళ్ళకి ఎంత వస్తాయి అనేది మాట్లాడుకుందాం. 1 ఎకరం లోపున్నటువంటి రైతులకేమో 6,000 రూపాయలు వస్తాయి. 2 ఎకరాల లోపున్నటువంటి రైతులకేమో 12,000 రూపాయలు వస్తాయి రైతు భరోసా డబ్బులు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకేమో దాదాపు 18,000 కోట్ల రూపాయలు 18,000 రూపాయలు రైతు భరోసా వస్తాయి. సో 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు 6,000 రూపాయలు వస్తాయి. 2 ఎకరాలు ఉన్న రైతులకు 12,000 రూపాయలు, 3 ఎకరాలు ఉన్న రైతులకు 18,000 రూపాయలు వస్తాయి. 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో దాదాపు 24,000 రూపాయలు వస్తాయి. సో ఇది మీకు చెప్తున్న లెక్కలు కూడా. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 30,000 రూపాయలు వస్తాయి. సో మీకు అర్థమయ్యేటట్టు లెక్కలు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూడండి. 6 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 36,000 రూపాయలు వస్తాయి. 36,000 రూపాయలు రైతు భరోసా వస్తుంది. 7 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 42,000 రూపాయలు వస్తాయి. 42,000 రూపాయలు రైతు భరోసా వస్తాయి. ఇంకా 8 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 48,000 రూపాయలు వస్తాయి. ఇదేమో 42,000 రూపాయలేమో 7 ఎకరాలు ఉన్న రైతులకు, 48,000 రూపాయలేమో 8 ఎకరాలు ఉన్న రైతులకు, 9 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 54,000 రూపాయలు వస్తాయి. 54,000 రూపాయలు వస్తాయి.
10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకేమో 60,000 రూపాయలు వస్తాయి. ఇది చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి లెక్క. 60,000 రూపాయలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వస్తాయి. సో మీకు రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలకు వచ్చినా ఏం కథ అనేది ఒకసారి పిన్ టు పిన్ మీరు కామెంట్లో కూడా కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సో రైతు భరోసా డబ్బులు ఈ విధంగా పడతాయి. సో నాకున్న సమాచారం అయితే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మ్యాక్సిమం అందరికీ రైతు భరోసా వచ్చేసింది అనేది కొంత నాకు వచ్చినటువంటి సమాచారం. సో 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఎంతమందికి రైతు భరోసా వచ్చింది, ఎంతమందికి రాలేదనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఆ తర్వాత రైతు భరోసా రాకపోవడానికి రీజన్ ఏందనేది కూడా మనం మాట్లాడుకోవాలి. చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదు. సుమారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 73,30,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేసినామని చెప్తున్నారు. నేను అనుకుంటే మాత్రం మరి ఇంతమంది రైతులకు రైతు భరోసా రాలేదు. దగ్గర ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు 1,00,000 మందికి రైతు భరోసా రాలేదట. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకేమో 50-60 వేల మందికి రైతు భరోసా రాలేదట. ఇట్లా మొత్తం ఓవరాల్గా 73 లక్షల మందిలో దగ్గర 5-6 లక్షల మంది రైతులకు ఇంకా రైతు భరోసా పూర్తి స్థాయిలో పడలేదనేది కొంత వినబడుతున్న చర్చ. మరి రైతు భరోసా పడకపోవడానికి రీజన్ అయింది, ఎందుకు రాలేదనేది నేను కొంత కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తే మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే కొంతమంది రైతులకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకంలో ఏదో తేడా ఉందని, అంటే అదే సర్వే నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉందని, లేకపోతే వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి, లేకపోతే బ్యాంక్ అకౌంటు కరెక్టు ఏదైతే ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి లేదని, లేకపోతే పట్టా పాస్ పుస్తకానికి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అప్ లేదని, ఇట్లా రకరకాల తేడాతోటి రైతు భరోసా డబ్బులు కూడా అకౌంట్లో పడలేదనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పట్టా పాస్ పుస్తకం ఉందబ్బా, మీ పట్టా పాస్బుక్ ఉంది. మీ పట్టా పాస్బుక్కి ఒక ఫోన్ నెంబర్ లింక్ చేసారు అనుకో, ఫోన్ నెంబర్ ఒకటి లింక్ అయి ఉంటుంది. ఈ పట్టా పాస్ పుస్తకానికి లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబరు అకౌంట్ నెంబర్కి లింక్ అయి ఉంటుంది. అంటే అకౌంట్ నెంబర్కి ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్ వేరే ఉంటుంది. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకానికి వేరే ఫోన్ నెంబర్ ఉన్నా కూడా ఈ విధంగా కూడా కొంత రైతు భరోసా చాలామందికి రాలేదనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి, ఆన్లైన్లో కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, ధరణి వెబ్సైట్లో అనేది కూడా కొంత, ఇప్పుడు భూభారతి అనే వెబ్సైట్ వచ్చింది, ఆ వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. లేకపోతే మీ బ్యాంక్ అకౌంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్లోనే ఏమైనా ఇబ్బంది ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. సో ఇట్లాంటి ఆ లోపాలతోటి కూడా రైతు భరోసా మీకు రాకపోవచ్చు, అకౌంట్లో పడకపోవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తి పేరు మీద 5 ఎకరాల ల్యాండ్ పట్టా పాస్ పుస్తకం ఒకటే ఉంటే అట్లా కూడా రాకపోవచ్చు, అంటే మ్యాక్సిమం 3 ఎకరాలకు 2 ఎకరాలకు మాత్రమే ఇవ్వచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ఇప్పుడు 10 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి, ఇంకోటి ఒక ఇంట్లో ఒక్కళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వచ్చిందని అంటున్నారు. అట్లేం లేదండి, అందరికీ రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేసారు. కానీ ఎక్కడో తేడా జరిగింది. ఈ తేడాని గుర్తించాలంటే మీరు చేయాల్సింది అగ్రికల్చర్ అధికారులను కలవండి. అగ్రికల్చర్ అధికారులు ఉంటారు, అంటే వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు. వాళ్ళని ఒకసారి కలవండి, వాళ్ళతో అడిగేటటువంటి కార్యక్రమం చేయండి, వాళ్ళని కనుక్కోండి. మీరు ఒకసారి ఏం చేయండి అంటే కలెక్టర్ ఆఫీస్ పోండి. కలెక్టర్ ఆఫీస్ రైతు భరోసా రానటువంటి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ పోయి మీ పట్టా పాస్ పుస్తకం తీసుకెళ్ళండి, మీ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళండి. ఇదే పట్టా పాస్ పుస్తకం నాది, సో ఈ పట్టా పాస్ పుస్తకం ఈ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్నది, ఈ అకౌంట్లోనే పైసలు వాడాలి, ప్రతిసారి మాకు ఈ అకౌంట్లో పడ్డాయి, ఈసారి రాలేదనేటటువంటి అంశాన్ని కూడా మీరు చెప్పేటటువంటి కార్యక్రమం చేయండి. సో వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ చెప్తారు, ఎందుకు రాలేదు, ఏం కథ, ఇక్కడ లోపం జరిగింది ఏందనేది. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు కూడా కొంత మీకు ఇన్ఫర్మేషన్ అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి మీరు ఇమీడియట్లీ చేయాల్సింది కలెక్టర్ ఆఫీస్ పోయి కనుక్కునేటటువంటి కార్యక్రమం చేయండి. సో ఇది చాలా క్లియర్ కదా. ఇంకా తర్వాత కొత్త పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా పడ్డదా లేదా వానాకాలం పంటకు అనేది కూడా కొంత అడిగేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్త పట్టా అంటే న్యూ పట్టా దాదాపు 70 లక్షల మందికి వాస్తవానికి రైతు భరోసా రావాలి రియాలిటీ మాట్లాడుకుంటే. మరి 73 లక్షల మంది ఏంది అంటే ఈ 3,30,000 మంది వీళ్ళు కొత్త వాళ్ళు. 3,30,000 మంది కొత్త వాళ్ళు, కొత్త పట్టా పాస్ పుస్తకం, న్యూ పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు ఈ 3,30,000 మంది. చాలా క్లియర్ డేటా. అయితే ఈ 3,30,000 మంది రైతులలో దాదాపు కొత్త పట్టా ఉన్నటువంటి వాళ్ళకి 2,90,000 మంది రైతులకు రైతు భరోసా వచ్చిందట. 2,90,000 మందికి. ఇక మిగిలినటువంటి దాదాపు ఒక 50,000 మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదట. కొత్త పట్టా పాస్ పుస్తకం ఉన్నటువంటి వాళ్ళకు మరి ఏదో లోపాలు ఉండొచ్చు. మరి బ్యాంక్ అకౌంట్ సరిగ్గా లింక్ చేయలేదో, లేకపోతే ఆధార్ కార్డు ఈకేవైసీ ఏమన్నా చేపియలేదో. ఆధార్ కార్డు ఈకేవైసీ చేపియాలట, ఈకేవైసీ ఆధార్ కార్డు కూడా చేపియాలి. ఈకేవైసీ చేపినటువంటి వాళ్ళకు కూడా పథకాలు రావు అనేది వినబడుతున్న చర్చ. ఈకేవైసీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆధార్ కార్డు ఉందబ్బా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఆధార్ కార్డు, ఇది నా ఫోటో, పాత ఫోటో, ఓల్డ్ ఫోటో,
ఓల్డ్ ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటో. మరి ఇప్పుడు నేనేమో నాకు 20, 25, 29 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ పాత ఫోటో చూసి నన్ను గుర్తుపడతారు కదా. వాళ్ళు ఇంకోటి ఫోన్ నెంబర్ కూడా నా సొంతంగా తీసుకున్నాను. ఆ రోజు మా నాయన నెంబర్ ఉన్నది, ఇవాళ నేను సొంతంగా తీసుకున్నాను. మా నా నెంబరు యాడ్ చేసుకోవాలి కదా, ఓటీపీలు నాకే రావాలి కదా. ఈ కేవైసీ చేపించి నాకు సంబంధించినటువంటి ఫోటోను కూడా అప్డేట్ చేయాలి కదా. ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఈ కేవైసీ చేయాలా. ఈ కేవైసీ చేయాలంటే ఏం చేయాలా? ఈ కేవైసీ చేయాలంటే ఫస్ట్ మీరు ఆధార్ సెంటర్ పోయి అప్డేట్ చేపియాలి. సో ఈ కేవైసీ చేపినటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా రాలేదు, ఈ కేవైసీ చేపినటువంటి వాళ్ళకు పెన్షన్లు కూడా పడలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇది చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. సో ఈ విధంగా కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న అంశం. కాబట్టి మీరు ఆధార్ కార్డు ఈ కేవైసీ చేపియండి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా అన్నిటికీ లింక్ చేస్తున్నారు. మీకు ఏదైనా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇవ్వాలంటే రేషన్ కార్డు అప్డేట్ చేసుకోవాలంట. మరి రేషన్ కార్డు కూడా ఈ కేవైసీ తంబు సిస్టమ్ ఉన్నది ఇప్పుడు రేషన్ కార్డుకి. ఒకప్పుడు రేషన్ కార్డు తీసుకోపోతే సంతకాలు పెట్టేటోళ్ళు రకరకాలు, ఇప్పుడు మొత్తం తంబు సిస్టమ్ వచ్చింది. కాబట్టి మీరు తంబు పెడితేనే మీకు రేషన్ బియ్యం కూడా వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఈ కేవైసీ అప్డేట్ చేయించేటటువంటి కార్యక్రమం చేయండి. సో కొత్త వాళ్ళకు కూడా ఇంకా 50,000 మందికి రైతు భరోసా రావాలంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఇవి సెట్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఎండాకాలం పంటకు రైతు భరోసా అకౌంట్లో పడేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. సో కాబట్టి రైతు భరోసా ఇక చాప్టర్ క్లోజ్. వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా మ్యాక్సిమం వచ్చినట్టే, రానటువంటి వాళ్ళకు కూడా వచ్చినట్టే. ఇక మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతు భరోసా అందరికి ఇచ్చేసినాం, అయిపోయింది అని చెప్పి మొన్న ముగింపు సభ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా రైతు భరోసా ముచ్చట వదిలేయాల్సిందే. ఇంకా మళ్ళీ ఎండాకాలం రైతు భరోసా గురించి మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.